బ్రతికి ఉన్నానయ్యా. చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా. నీ చేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా. నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా. నీ చేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా. యేసయ్యా నా మంచి యేసయ్యా, నీ కృపతో నన్ను కాపాడితివి. చూపించి స్వస్థతనిచ్చితివి. యేసయ్యా నా మంచి యేసయ్యా, నీ కృపతో నన్ను కాపాడితివి. యేసయ్యా నా గొప్ప యేసయ్యా, నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి. నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా. నీ చేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా. He came to love, heal and forgive. He lived and died to buy my pardon. An empty grave is there to prove my Savior lives. Because He lives, I confess tomorrow. Because He lives, our fear is gone. Because I know He holds the future, and life is worth the living just because He lives. How sweet to hold a newborn baby and feel the pride and joy He brings. But greater still the calm assurance this child confess on certain days. Because He lives, because He lives, I confess tomorrow.
tomorrow, because He lives. All fear is gone, because I know He holds the future, and life is worth the living just because He lives. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్. కరుణామయుడవై కరుణించావు, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. జిగట గలావు బిలో పడియుండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. జిగట గలావు బిలో పడియుండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. ఇసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లెంతో నా మంచి మెస్సయ్యా, నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణా నీ కృప చాలు. ప్రేమ కరుణా నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా. ప్రేమించి రక్షించినావయ్యా, నీకేమి చెల్లెంతో నా మంచి మెస్సయ్యా. నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. దానిని చేపట్టుము, పరమునకు విజయోత్సవముతో మనము వెళ్ళెదము. పరమునకు విజయోత్సవముతో మనము వెళ్ళెదము. పూర్ణ బలమును సంతసములో మనము పొందెదము. పూర్ణ బలమును సంతసములో మనము పొందెదము. నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడిచెదవేమో జాగ్రత్త పడు. జార విడిచెదవేమో జాగ్రత్త పడు. క్రీస్తు యేసుని స్వీకరించి ప్రభులో నడిచెదము. క్రీస్తు యేసుని స్వీకరించి ప్రభులో నడిచెదము. వేరు పారి స్థిరత నుండి విస్తరించెదము. వేరు పారి స్థిరత నుండి విస్తరించెదము. నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడిచెదవేమో జాగ్రత్త పడు. జార విడిచెదవేమో జాగ్రత్త పడు.
లోక ఇచ్చాలన్నీ మనము విడిచిపెట్టెదము. లోక ఇచ్చాలన్నీ మనము విడిచిపెట్టెదము. ప్రభుని చిత్తము నెరిగి లోబడి నిలిచి ఉండెదము. ప్రభుని చిత్తము నెరిగి లోబడి నిలిచి ఉండెదము. నీకు కలిగిన దానిని చేపట్టుము. జార విడిచెదవేమో జాగ్రత్త పడు. జార విడిచెదవేమో జాగ్రత్త పడు. కలిగిన దానిని చేపట్టుము. ఓపికతో పంద్యములో మనము పాలు పొందెదము. ఓపికతో పందెములో మనము పాలు పొందెదము. యేసు వైపే దృష్టియుంచి సాగిపోయేదము. యేసు వైపే దృష్టియుంచి సాగిపోయేదము. వెన్నెల రాజా కలనైనా నీ వలపే, కలనైనా నీ వలపే, కలవరమందైనా నీ తలపే, కలనైనా నీ వలపే. కలువమిటారపు కమ్మని కలలు, కలువమిటారపు కమ్మని కలలు, కళలు కాంతులు నీ కొరకేలే, కళలు కాంతులు నీ కొరకేలే. చెలియారాధన సాధన నీవే, జిలిబిలి రాజా జాలి తలచెరా, కలనైనా నీ వలపే. కనుల మనోరథ మాధురి దాచి ఆ ఆ ఆ కనుల మనోరథ మాధురి దాచి కానుక చేసే వేలకు కాచి, వాడేరేకుల వీడని మమతల వేడుచు నీకై వేచి నిలిచెరా, కలనైనా నీ వలపే, కలవరమందైనా నీ తలపే, కలనైనా నీ వలపే. అందము ఎంత మధురము, చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో, ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో. ఒకటే దొరుకుతుంది జీవితంలో, ఒకటే దొరుకుతుంది జీవితంలో. అది ఓడిపోదు వాడిపోదు కష్ట సుఖాల్లో. స్నేహ బంధము ఎంత మధురము. Dr. Siddha Nayak sir, Supernet GGH Nellore, Additional DME, on to the dais.
Lakshmi Garu, head nurse, to honor sir with bouquet. Now, I'd like to invite Vasundhara Madam to come on to the dais. I would like to honor Madam with bouquet. I would like to invite Dr. Chandrasekhar Naidu sir, Professor, Department of Orthopedics, onto the dais. I request Subhashni. I'm asked to invite Dr. Mastan Basha sir, Associate Professor, Department of Orthopedics. Head nurse, Suvartama Madam Garu, Nursing Superintendent Grade 1, GGH Nellore, onto the dais. I request Kumari staff to honor ma'am with bouquet. Mrs. Girija Madam Garu, Nursing Superintendent Grade 2, GGH Nellore, onto the dais. Invite Mrs. D. Rachel Madam Garu, Nursing Superintendent Grade 2, GGH Nellore, onto the dais. I request Mrs. Viola Garu, Staff Nurse, to honor the ma'am with bouquet. Heartily congratulations for the successful completion of 40 years of service, ma'am. We are very thankful for your great leadership and support throughout this period, ma'am. Viola sister. Showers of blessing, this is the promise of love. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessing, showers of blessing we need. Mercy drops round us are falling, but for the showers we plead. There shall be showers of blessing, precious reviving again, over the hills and the valleys, sound of abundance of rain. Showers of blessing, showers of blessing we need. Mercy drops round us are falling, but for the showers we plead. Principal Vasundhara Madam, Vice Principal
and Professor, Department of General Medicine, Dr. Narendra, and Academic Vice Principal, Dr. Govindu, Professor of SPM, and Dr. Chandrasekhar, Deputy Superintendent, Professor, Department of Orthopedics, and our lovely Dr. Mastan Basa, Deputy Superintendent and Associate Professor, Department of Orthopedics, and our great Hospital Administrator, Head of the Department, Dr. Kalarani, and respected our today's special guests and our nursing Trayam. Nursing Superintendents Trayam, and my great all sisters of this institute and others, those who are in this function. Good afternoon, everybody. Today, I think the introduction of what is today's function, the sister told it is already completed. So she directly given me to speak some words. This place is Nellore Government General Hospital, Government Medical College, Nellore is a great. This is one of the special college in the state. In this institute we are having, everybody, we are having 750 bedded hospital with undergraduates, postgraduates, senior residents and nursing staff, paramedical staff. And this institute is, we are going for important and major departments, post-graduation and as well as increasing the undergraduate seats also. For this, our principal, for the first principal and as well as the other faculty, all the faculty, they are taking very hard work, including our nursing staff support. I requested our nursing superintendents to help in this regard, for they are very good supporting for this institute for this NMC work, for investigation purpose and as well as the statistical purpose. This today's function is one of our sister nursing superintendent, Rachel sister. She worked in this profession for the first 40 years. Oh, congratulations, sister. And God bless you and all the best for your future life. And other thing is, you can imagine, she worked 40 years of long duration in this medical profession. We can understand. And what are all levels she would have come out from this profession. Today, she is retiring with good health and good family. I understand she is having 2 sons. 2 sons they are well settled, their family is well settled, and they are very healthy, and they are having happiest life. She settled both sons in a good position. అంతకంటే ఏం కావాలి ఆమెకి? ఈరోజు హ్యాపీగా రిటైర్డ్ అవుతుంది. నేను అడిగాను క్వశ్చన్, సిస్టర్ మీరు ఫ్యూచర్లో ఏం చేస్తారు? ఏం చేస్తాను సార్, మనవాడు మనమరాళ్ళు ఉంటే వాళ్ళతో ఆడించుకుంటా వాళ్ళని.
అంతేగాని మళ్ళీ ఎక్కడో పని చేయాలనే ఉద్దేశం లేదు అని అన్నారు. అదే ఇంకా ఒకసారి రిటైర్డ్ అయిన తర్వాత మంచి మనోడు మనమరాలతో ఉంటే వాళ్ళతో వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళని ఆడించుకోవడం గురించి మనం కూడా కొంచెం హెల్తీగా ఉండడానికి సరిపోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఈ సందర్భంగా చెప్పడం ఏమంటే 40 సంవత్సరాలు సిస్టర్గా ఆమె స్టూడెంట్గా, తర్వాత స్టాఫ్ నర్సుగా, హెడ్ నర్సుగా, నర్సింగ్ సూపరింటెండెంట్గా ఇన్ని స్టేజెస్ దాటుకొని ఈరోజు ఎంతమంది డాక్టర్లకి, ఎంతమంది పేషెంట్లకి ఆమె సర్వీస్ చేసిందని అనుకుంటే ఒక్కసారి ఈరోజు ఆమెకి మనసులో చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే సిస్టర్ లేనిదే డాక్టర్ లేడు, డాక్టర్ లేనిదే నర్సు లేదు, వీళ్ళిద్దరు లేనిదే మెడికల్ ప్రొఫెషన్ లేదు అనేది మనకు అందరికీ తెలుసు. డాక్టర్స్ ఏం చేస్తారంటే పేషెంట్ని చూస్తారు, చూసిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత చూసుకుంటారులే అని చెప్పేసి ధైర్యంగా ఇంటికి వెళ్ళిపోతారు. నిద్రపోయి నెక్స్ట్ డే మార్నింగ్ రౌండ్స్ వస్తారు. ఈ మధ్యకాలంలో ఈ పేషెంట్ కొన్నిటి కావాల్సినటువంటిది అంతా చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ సిస్టర్ పైన ఉంటుంది. నేను ఆప్థల్మాలజిస్ట్గా నేనేం చేస్తానంటే ఒక పేషెంట్ అడ్మిట్ చేస్తాను. నెక్స్ట్ డే క్యాటాక్ట్ సర్జరీ చేయాలనుకుంటే ఆ ముందు రోజు ఏం చేస్తానంటే ఆర్డర్స్, ప్రీ ఆపరేటివ్ ఆర్డర్స్ అని రాయడం వరకే నా రెస్పాన్సిబిలిటీ. దాంట్లో ఏం రాస్తామంటే టేక్ ద కన్సెంట్ అనేది ఐఎమ్ రెస్పాన్సిబిలిటీ. ప్రిపేర్ ద ఐ అది రెస్పాన్సిబిలిటీ. డైలేట్ ద పీపుల్స్ విత్ ది ఫాలోయింగ్ డ్రగ్స్ అని చెప్పేసి 4-5 డ్రగ్స్ రాసింటాము. ఒకటేమో రోజుకు 3 సార్లు అని, ఒకటేమో గంటకు ఒకసారి అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ తర్వాత నీళ్ళు ఓరలీ ఆఫ్టర్ 10 PM అని. ఇవన్నీ చూసుకోవాల్సింది రెస్పాన్సిబిలిటీ సిస్టర్ది. థియేటర్కి పోయిన తర్వాత కూడా థియేటర్లో మైక్రోస్కోప్ చూసుకుంటాం చేసినారా లేదా, తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ సరిగా ఉన్నాయా లేదా, తర్వాత సర్జరీ చేస్తూ ఉంటే చేయి ఇట్లా పోతూ ఉంటే ఆ చేయికి అందిస్తూ ఉంటారు వాళ్ళు. ఇట్లా జస్ట్ ఒక సెక్షన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అటు చూస్తే నెక్స్ట్ బ్లేడ్ ఇస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సిస్టర్స్. రెండోది ఏమంటే సిస్టర్సు ఇంట్లో ఫ్యామిలీ చూసుకోవాలి, హాస్పిటల్లో పేషెంట్ చూడాలి, తర్వాత డాక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్ చూడాలి. ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఈ మధ్యకాలంలో మీకు తెలిసిందే సిస్టర్ మీరు మాకు ఆరోగ్యశ్రీకి హెల్ప్ చేయండి, తర్వాత ఈ హాస్పిటల్కి హెల్ప్ చేయండి, ఇన్వెస్టిగేషన్స్కి హెల్ప్ చేయండి, ఇలాంటివి చాలా గ్యాప్స్ వస్తున్నాయి అని అంటే మీ కోఆపరేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దుజువంటి తపస్సులు కూడా కొడుతున్నాయి. అంటే మీరు చాలా బాగా చేస్తున్నారని నేను చెప్పడం వల్ల అక్కడ చెప్పింది మీరు విన్నారు. సో ఇలాగా మనం సర్వీస్లో ఉన్నన్ని రోజులు మనస్ఫూర్తిగా సర్వీస్ చేస్తే మనకి ఇలా రిటైర్డ్ అయిన రోజు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో సిస్టర్స్ అంటే మాకు ఒక ఎక్స్ట్రా మార్జిన్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ సర్వీసెస్ మనకి చాలా బాగా తెలుసు కాబట్టి ఈ సిచ్యువేషన్లో వన్స్ అగైన్ సిస్టర్కి రిటైర్డ్ అవుతున్నా కానీ ఆమెకి ఫ్యూచర్లో ఆమె ఆరోగ్య భాగాలతో ఆనందంగా ఉండాలని చెప్పేసి వన్స్ అగైన్ ఐ ప్రే గాడ్ and wish you all the best, sister. Thank you very much for giving this opportunity. Respected Superintendent Sir and all other dignitaries on the dais and all the dear sisters who have come here to celebrate this occasion. Very happy to see you. You are all like shining stars sitting in front of me. The happy occasion
ఎందుకంటే ఈ తలనొప్పి అంతా వదిలించుకొని రేచల్ గారు ఈరోజు రిటైర్ అవుతున్నారు. ప్రేయర్ సాంగ్లో లెట్ దేర్ బి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్, సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ఎవరు సెలెక్ట్ చేశారు ఆ పాట నాకు తెలియదు. ఇట్ ఈస్ వెరీ యాప్ట్. ఎస్, ద లార్డ్ will definitely already he has showered her with lot of blessings in throughout her career till now, and in the days to come also the Lord is going to shower his blessings on her and her family and give her a very happy, healthy, peaceful, joyous, blessed retirement life. తర్వాత సో ఫస్టే గ్రీటింగ్స్ చెప్పేశాను. నేను మీకు చాలామందికి తెలియదు. సో దట్స్ వై మేబీ ఐ వాజ్ నాట్ ఇంట్రడ్యూస్డ్. సో ఐఎమ్ ప్రిన్సిపల్ ACSR. మీ లీవ్లు, మీ డే ఆఫ్లు, మీ శాలరీస్ అవన్నీ కూడా ప్రిన్సిపల్ ఆఫీస్ నుండినే వెళ్తాయి. అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే లీవ్లు పెట్టేసి కట్టలు వస్తుంటాయి నాకు. సో అవన్నీ శాంక్షన్ చేసేది ప్రిన్సిపలే. సో ఎనీవే, జస్ట్ as a joke I am saying, not that you do not know me. So what else I can say? Sir already చెప్పేశారు. Just a word I want to add. ఇప్పుడు డాక్టర్స్ నోబెల్ ప్రొఫెషన్ అది అందరు అంటారు. కానీ మీరు యాక్చువల్గా చూస్తే ఆ నోబెల్ అనే వర్డ్ మీకు ఇవ్వాలి. ఎందుకంటే సార్ చెప్పారు, ఎందుకంటే పేషెంట్తో ఉండేది మీరే అని. మీరు పేషెంట్ ఫిజికల్ నీడ్స్, ఇప్పుడు సర్జరీకి ప్రిపేర్ చేయడం కానీ లేదా ఏదైనా ప్రొసీజర్కి ప్రిపేర్ చేయడం, అదే కాకుండా ఐ నో సమ్ ఆఫ్ ది, నేను సిస్టర్ అనను, సమ్ ఆఫ్ ద స్టాఫ్ హియర్ దే విల్ బీ అడ్రసింగ్ ద సైకలాజికల్ ఇష్యూస్, ద ఎమోషనల్ ఇష్యూస్ ఆఫ్ ద పేషెంట్స్ ఆల్సో. ఐ నో ప్రెట్టి వెల్. అంటే మీరు ఒక వ్యక్తిని, ఒక పేషెంట్ని సంపూర్ణంగా అడ్రస్ చేస్తారు. మేము ఓన్లీ హెల్త్ ఇష్యూ వరకు అడ్రస్ చేసి వెళ్ళిపోతుంటారు డాక్టర్స్. మీరు వాళ్ళతోనే ఉంటారు కాబట్టి వాళ్ళ అన్ని నీడ్స్ మీరు అడ్రస్ చేస్తారు. మీతో చెప్పుకుంటారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ చెప్పుకుంటారు. సో మచ్ ఆఫ్ సోలేస్ దే ఫైండ్. యూ కౌన్సిల్ సమ్ ఆఫ్ దెమ్, ఐ నో దట్. సో దే ఫైండ్ సోలేస్ ఇన్ యువర్ వర్డ్స్. ఐ డోంట్ థింక్ దే విల్ ఫైండ్ సోలేస్ ఇన్ అవర్ వర్డ్స్. ఎందుకంటే రౌండ్స్ అలా బిజీగా వెళ్ళిపోతుంటారు. కానీ యు ఆర్ ద పీపుల్ హూ ఆర్ విత్ ద పేషెంట్ అండ్ addressing him in every need. So I really appreciate your services. దానికి వర్డ్స్ చాలు. మీరు ఎంత గొప్ప సర్వీస్ చేస్తున్నారు హ్యుమానిటీకి అనే దానికి వర్డ్స్ చాలవు. బికాస్ యు ఆర్ డూయింగ్ సో మచ్ ఆఫ్ సర్వీస్ ఫర్ ద యాజ్ అ హెల్త్ పర్సనల్ టు ద ఇన్ ద పేషెంట్ కేర్ ఇన్ ద హెల్త్ సెక్టర్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ and may the showers of blessing be showered on each one of you sitting here and your families. God bless you all. Thank you. Medicine and Vice Principal ACSR GMC to speak few words on this occasion. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే ఈ పదవీ విరమణ సందర్భంగా ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఫంక్షన్కి మమ్మల్ని ఆహ్వానించినందుకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఎవరైనా మన జీవిత ప్రయాణంలో, నిజమైన జీవన ప్రయాణంలో కొన్ని కొటేషన్స్ చూస్తుంటాం రోడ్డు మీద. రోడ్లు దేశ నాగరికతకు చిహ్నాలు అని ఉంటాయి. అంటే ఏ దేశంలో అయితే, ఏ ఊర్లో అయితే మంచి రోడ్స్ ఉంటాయో అక్కడ నాగరికత బాగా పెరుగుతుందని అర్థం. అలాగే ఏదైనా ఒక హాస్పిటల్, ఇన్స్టిట్యూషన్లో ఒక మంచి పేరు వస్తుందంటే ఆ హాస్పిటల్లో నర్సింగ్ సేవలు అద్భుతంగా ఉన్నాయని అర్థం. అలాంటి మంచి పేరు ఈరోజు ACSR గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి ఉంది. అది మనందరికీ తెలుసు. దానికి మీ అందరికీ ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సర్వీసెస్ని ఇలాగే మరింత ముందుకు తీసుకుపోయి ఈ ఇన్స్టిట్యూషన్ని మరింతగా అభివృద్ధి పదంలోకి నడిపించడానికి మీరందరూ, మనమందరూ కలిసి ప్రయత్నించాలి. ఈరోజు
రేచల్ అమ్మగారు పదవీ విరమణ చేసి ఇటువంటి ఒక సమున్నతమైన బాధ్యత నుంచి విరామం తీసుకుంటున్నందుకు ఒకవైపు ఆనందంగా ఇంకొక వైపు బాధగా మీకు అందరికీ ఉంటుంది. మీ స్నేహాభిమానాలు అలాంటివి. మీరు ఒక కుటుంబంగా ఎప్పుడు కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా భేషజాలు లేకుండా ఒకరితో ఒకరు కలిసిపోయి పనిచేస్తుంటారు. అలాంటప్పుడు మీ నుంచి ఒక సమున్నతమైన వ్యక్తి, ప్రేమాభిమానాలు చూపించిన వ్యక్తి పదవీ విరమణ చేస్తుంటే మీరు ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఇది తాత్కాలికమే. అందరూ ఏదో ఒక రోజు రిటైర్ కావాల్సిన వాళ్ళే. ఈ సందర్భంగా ఆ దేవుణ్ణి రేచల్ అమ్మగారికి సంపూర్ణ ఆరోగ్యము, ఐశ్వర్యము, మానసిక ప్రశాంతత ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you very much for valuable words, sir. Now I request Dr. Chandrasekhar Naidu, sir, Professor, Orthopedic Departments, to speak few words. Respected dignitaries on the dais and off the dais, ఈరోజు రేచల్ గారి అంటే ఆవిడతో నాకున్న ఇది 1 year. ఎందుకంటే నేను ఇక్కడ ప్రొఫెసర్గా 1 year 2 months బ్యాక్ వచ్చాను. నాకు డిప్యూటీ సూపరింటెండెంట్ వెంటనే 2 monthsకి ఇచ్చారు. అప్పటి నుండి నేను ఎప్పుడు కాన్స్టెంట్ టచ్లో సూపరింటెండెంట్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఆఫీస్తో ఎప్పుడు ఉంటాం మాకు. ఎందుకంటే ఏ ఇష్యూ వచ్చినా కూడా నర్సింగ్ సూపరింటెండెంట్ లేకుండా మాకు ఇష్యూ సెటిల్ అవ్వదు హాస్పిటల్లో. ఎందుకంటే మీరు అందరూ ఎస్ అసలు యాక్చువల్గా ప్రొఫెసర్గా వచ్చిన వెంటనే 2 monthsకే సువర్త గారి దగ్గరికి వెళ్ళాం. మేడం మాకు ఒక స్టాఫ్ నర్స్ కావాలి, ఆర్థోపెడిక్ ఓపీకి మాకు సెన్సస్ కావాలండి. తర్వాత మిగతా వాళ్ళు కూడా కన్సల్ట్ చేసి ఇస్తాం సార్. ఇకపోతే గిరిజ గారు రోజు రెగ్యులర్ మాతో రౌండ్స్లోనే ఉంటారు. ఇకపోతే రేచల్ గారితో ఆవిడ ఎప్పుడైనా చూడండి ఎప్పుడు స్మైల్తోనే ఉంటారు. నిజంగా అంటే దేవుడు ఎవరైతే అలా నవ్వుతూ హాయిగా ఉంటారో వాళ్ళ లైఫ్ కూడా అలా హాయిగా వెళ్ళిపోతుంది. దట్ ఈస్ అంటే అది ఆ ఫిలాసఫీ నాది. సో ఆవిడ చూస్తే పోనీ ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో కోప్పడదామన్నా కూడా అవ్వదు. ఆవిడ ఇలా నవ్వితే సరే ఓకే. సో కోపం అనేది నేను ఎప్పుడు ఆవిడలో చూడలేదు. నాకు తెలిసి కోపంలో కూడా నవ్వుతుందేమో అదే. సో ఆ రకంగా రేచల్ గారు అంటే ఈరోజు అప్పుడే నాకు మొన్న 2 days బ్యాక్ నాకు చెప్తే అప్పుడే రిటైర్ అయిపోతారా అని నాకు చిన్న ఇది బాధ అనిపించింది. బట్ ఎనీ హ్యావ్ మీ త్రయంలో ఒకరు రిటైర్ అవుతున్నా అంటే ఒక రకంగా బాధగా ఉన్నప్పటికి కూడా రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి తప్పదు. సూపర్యాన్యుయేషన్ ఈజ్ మస్ట్, ఇంకంతే కదా, మన ఏజ్ని ఆపలేము. సో ఈ రకంగా పోనీ హాయిగా హ్యాపీగా అందరిలో హాయిగా మీరు రిటైర్ అవుతున్నందుకు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఇక్కడ నుండి మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ నుండి ఈ బంధనాల నుండి మీరు ఇంకా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. సో ఈ విత్ దిస్ వన్ ఆ దేవుడు ఆవిడకి రిటైర్మెంట్ లైఫ్లో ఆయురారోగ్యాలు ఇచ్చి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆఫర్. Thank you so much, sir. I request Dr. Govind, sir, Vice Principal, ACSR GMC, to speak few words on this occasion. Respected Principal Madam, Dr. Vasundhara Devi Garu, and respected Superintendent Sir, Dr. Siddha Nayak Garu, and the dignitaries over the dais. So today we are gathered here. So retirement of Rachel Garu, Grade 2 Nursing Superintendent. So once I see this gathering here, so that much affection is showing towards the Madam Nursing Superintendent, so the staff of nursing staff. So even though the time is nearly it comes to 2:30, you are very active to listen the experiences of what services she made in the course of her duration of service. So what I observed here is more than 40 years it
it is very surprising. She is actively, physically, mentally showed in various capacities to the patients. She is the luckiest person going to retire happily because she was serving the patients. So that is the memorable thing. What Madam says, the Nobel Prize or Nobel profession. So definitely you are eligible for that. So because I am also have association with staff nurses. When I was did my service in PHC more than 11 years. So at PHC level, I faced so many difficulties. So once I entered in PHC as a medical officer, so that PHCs have OT, operation theatre, we have to do tubectomies. So first I didn't know, but the camp was, I am conducting, but doctors were coming there and they are doing tubectomies. I am assisting, but I am unhappy how many days, how it going on. So I have to do the tubectomy. So then I was decided and I went training 15 days. I know how to do, but I doesn't have any confidence because that is a mandal level, so you have to face other things. So the sister has encouraged me, sir, you know very well how to do and how to open and close the steps. So we start, sir. So after some days I started with one case. So like that I did in my 10 years, 11 years duration more than 1,000 tubectomies. And one day I did 13 cases at a time, only because of encouragement of the staff nurse who is working there. Her name is Mary. So I remember very well. So today I remember because of this opportunity I got here. So the Madam Rachel Garu, who is going on retiring today. So I am praying for the health, good health for further period. So thanking you for giving this opportunity. Thank you. Thank you so much, sir. Now I request Mastan Basha, sir, Associate Professor, Department of Orthopedics and Deputy Superintendent GGH Nellore to share few words on this occasion. Respected Superintendent Siddha Naik sir and Additional DMB, and respected Principal Madam and Deputy Superintendent and Vice Principals, Academic and Admins, all my sisters and all staff. ఈరోజు ఈ పదవి విరమణ చేసుకుంటున్నటువంటి శ్రీమతి దార్లా రేచల్ గారు, సిస్టర్ ప్లీజ్. నిజంగా సిస్టర్, మీరు ఇప్పటి జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో అసలు ఇంత హ్యాపీగా ఒక పదవి విరమణ చేయడం అనేది నిజంగా మీరు చేసుకున్న అదృష్టం సిస్టర్ ఈ రోజుల్లో. ఎందుకంటే బయట చూస్తున్నాం మనం చెయ్యని తప్పులకు కూడా పనిష్మెంట్లు పడుతున్నాయి మనకి. ఇది అట్లా అన్నారు ఇట్లా అన్నారు అంటే మనం అంటే బయట వాళ్ళకి గవర్నమెంట్ కదా, సిస్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, సరిగా చేయరు ఇట్లా. అది నిజంగా అది ఒక అపోహ తప్ప. మనం అనేది లేకపోతే మీరు కోవిడ్లో చేసినటువంటి సేవలు ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నానమ్మా. మీరు లేకపోతే మేము లేము. సో మనందరం లేకపోతే ప్రపంచమే లేదని మీరు నిరూపించారమ్మా. ఎందుకంటే మీరు చిన్న పిల్లల్ని వదిలేసి ఇంటికాడ ఫ్యామిలీని వదిలేసి పేరెంట్స్ని వదిలేసి ఇక్కడ వచ్చి అప్పుడు చేసినటువంటి సేవలు అసలు మరవలేము. అలాగే ఇందాక మన నరేంద్ర చెప్పినట్టు ఒక మార్కు అంటే ఈ హాస్పిటల్ బాగుందంటే బికాజ్ ఆఫ్ సిస్టర్స్. ఎందుకంటే ప్రతి ఇష్యూలో కూడా నేను ఒక ఆర్డర్ వేస్తా, రేపు ఈ సర్జరీ చేయాలని. నేను వచ్చేసరికి
టేబుల్ దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రూతో సహా లెక్క పెట్టి పెట్టేవాళ్ళే మా సిస్టర్స్. మీరు లేకపోతే మేము జీరో అంతే. కాబట్టి మీరు ఖచ్చితంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో, ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్లో మన హాస్పిటల్కి మంచి పేరు తెచ్చి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ బాగా చూస్తున్నారు, మనం ఇవ్వాల్సిన సర్వీస్ ఓన్లీ పేద ప్రజలకు మాత్రమే, బాగా అంటే డబ్బున్న వాళ్ళు వెళ్తారు, మనల్ని పట్టించుకోరు. మన కాడికి వచ్చేవాళ్ళు ఏమీ తెలియని మరీ బిలో పావర్టీ లైన్ కింద ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి కన్సోల్ అంతే. మిమ్మల్ని చూడగానే మీ చెప్పే మాటలకే పడిపోతారు వాళ్ళు. కాబట్టి మీరు సర్వీసెస్ చేస్తున్నందుకు నిజంగా మేము ఈరోజు ఇంత గర్వంగా భావిస్తున్నానమ్మా. అలాగే ఈ ఏసీఎస్ఆర్లో మన డైనమిక్ సూపరింటెండెంట్ అటువంటి సిద్ధానాయక్ సార్ తరపున నేను చెప్తున్నాను, మీకు అవును సార్, ఏ ప్రాబ్లం వచ్చినమ్మా మీకు సైతం నేనున్నాను అని మేము నిలబడతాం అంతే. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే మేము ఉండి మీకు సపోర్ట్గా ఉండి మీ సైడే ఉంటాం అంతే. కాబట్టి ఈ యొక్క ఛాన్స్ ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సిస్టర్, మీరు రిటైర్మెంట్ అనుకోవద్దు, మళ్ళీ విన్నింగ్ స్టార్ట్ చేస్తున్నారు ఇంటికాడ మీరు. కాబట్టి హ్యాపీగా ఉండి ఎప్పుడు ఏ అవసరం వచ్చినమ్మా ఒక్క ఫోన్ కాల్ కొడితే మీకోసం మీరు అడిగిన దానికంటే ఎక్కువ పని చేసి చూపిస్తామమ్మా మీకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ప్రిన్సిపాల్ మేడంకు, చంద్రశేఖర్ రెడ్డి సార్, మస్తాన్ సారు, సార్ నరేంద్ర సారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అందరికీ నా వందనాలు సార్. ఇక్కడున్న సిస్టర్ కొలీగ్స్కి కూడా మీ అందరికీ నా వందనాలమ్మా. ఇక్కడ ఈరోజు సిస్టరు మనకి రిటైర్డ్ అవుతుందంటే ఒక పక్క బాధగానే ఉంటుంది. కానీ ఎందుకంటే తను నాకు 4 years నుంచి తెలుసు. 2 years నేను ఒంగోలులో చేశాను. 2 years నన్ను ఇక్కడికి వచ్చాం ముగ్గురం, మళ్ళా ఇక్కడికే వచ్చాం. తను లేదు సార్, మేమిద్దరమే. ముందు వాళ్ళు జనవరిలో వచ్చారు, మార్చిలో నేను వచ్చాను, వీళ్ళ వెనకనే వచ్చాం. కానీ ఈరోజు నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు రావడానికి కారణం వాళ్ళిద్దరే. చాలా తిరిగారు సార్, చాలా ఇబ్బంది పడ్డారు కూడా పాపం. పోస్టులు రావడానికి కారణం వీళ్ళిద్దరే. కానీ సిస్టర్ రిటైర్డ్ అవుతుందంటే కొద్దిగా బాధగా ఉందమ్మా. సిస్టర్, మీరు మీ హెల్త్ దేవుని దేవాళ్ళు ఏంటంటే సిస్టర్కి బీపీ షుగర్ ఏమి లేవు, హ్యాపీగా ఉన్నారు సిస్టర్, హెల్తీ, ఏ ప్రాబ్లం లేదు సిస్టర్కి దేవుని దేవల్ల. సిస్టర్, మీరు దేవుని దేవ లక్షణంగా మీ బిడ్డలు మీరు లక్షణంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఏదైనా అవసరం అయితే మేము మాత్రం సార్ చెప్పిన విధంగా అందరం ఉన్నాము, ఏ ప్రాబ్లం ఉండదు. కానీ మనకు సూపరింటెండెంట్ గారు వచ్చినప్పుడు సిస్టర్ల మీద ఏ మాట పడినాడు అది మాత్రం కరెక్ట్. చెప్తారు సార్కి పోయి చెప్తారు, చాలా చెప్తారు మన మీద. కానీ సార్ మాత్రం వాళ్ళతో మీకు ఎందుకయ్యా, వాళ్ళతో మీకు ఎందుకు, మీరు పోండి అంటాడు. సార్ చాలా సపోర్ట్ చేస్తాడమ్మా మనకి సారు. సార్ చాలా థ్యాంక్ యూ సార్. మేడం, ఈరోజు ఉదయాన్నే నేను పోయి అడిగినప్పుడు ఒక మాట అన్నారు, మేడం మీరు మా సిస్టర్స్ అమ్మా, తప్పకుండా వస్తానన్నారు. చాలా సంతోషం మేడం, చాలా థ్యాంక్ యూ. మస్తాన్ సారు, సార్ గారు మనకి ఈ ఫంక్షన్ హాల్ ఇప్పించినందుకు కూడా సార్ వాళ్ళేనంటమ్మా. కొంతమంది ఇవ్వకూడదని చాలా ట్రై చేశారు, కానీ సార్ వాళ్ళు ఒప్పుకోలేదు. సార్ చాలా థ్యాంక్ యూ సార్, నరేన్ సార్ థ్యాంక్ యూ. మీరేందంటమ్మా బెంచీలు అంటే ఇరగొట్టబాకండి, బెంచీలు ఇరగొట్టేస్తున్నారంట, మైకులు పాడు చేస్తున్నారంట, కొంచెం జాగ్రత్తగా ఉండి కొట్టొద్దండి, సపట్లు కొట్టండి, బెంచీలు కొట్టబాకండి. అదే మేడం, దానికోసం ఇబ్బంది పెట్టి ఫంక్షన్ లేకుండా చేసుకోకుండా హ్యాపీగా ఉన్నారు మీరందరూ. అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. పిలిచాము, అందరూ వచ్చారమ్మా. సిస్టర్ని ఆశీర్వదించి హ్యాపీగా వెళ్ళండి. థ్యాంక్ యూ. నమస్కారం. నా ప్రియమైన నా స్నేహితులు ఇక్కడ చాలామంది వచ్చిన్నారు, పాత స్నేహితులు, వాళ్ళందరికీ అభినందనలు. నా పిల్లలందరికీ, ఇక్కడ స్టాఫ్ నర్సెస్ అంటే నా పిల్లలు అందరికీ, వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు. కొంచెం నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, చాలా చెప్పాలనుకున్నాను సిస్టర్ గారి గురించి.
సిస్టర్ గారు నాకు చాలా చిరకాలం నుంచి పరిచయం. ఎక్కువ మాట్లాడలేను. ఒక్క మాటలో చెప్పాలంటే సిస్టర్ గారు నిండుకుండ, అంతే అంతే. సిస్టర్ గారు రిటైర్మెంట్ అవుతున్నందుకు, నేను ఇప్పుడే సిస్టర్ గారితో అవ్వలేనందుకు బాధగా ఉంది. ఇంకా నాకు 1 సంవత్సరం ఉంది. సార్ పెద్దలందరూ చెప్పినట్టు ఇంకా సంతోషంగా ఉండేది సార్. అంటే నాయక్ సార్తో పాటు నేను ఇద్దరు వెళ్తున్నందుకే అన్న సంతోషంగా ఉందా మీకు? నాకు మాత్రం ఇప్పుడే మేము అనుకోలేదు 62 చేస్తారని. ఈ పోస్టుల కోసం ఇద్దరం చాలా తిరిగాము. అసలు ఇక్కడ 8 years నుంచి పోస్టులు లేవు సార్. అంటే అమెండ్మెంట్ తెచ్చుకున్నాం సార్, వేరే నొమెన్క్లేచర్ మారి ఉండింది. అది మేమిద్దరం, సిస్టర్ గారు చాలా కోఆపరేట్ చేశారు, తెచ్చుకున్నాము. అనూహ్యంగా ఒక 2 years పెంచారు సార్. సిస్టర్ గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మిగిలిన జీవితం అంతా ఉండాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్ సార్. మేడం సార్, గుడ్ మార్నింగ్ సార్, అందరికీ నమస్కారం. రేచల్ సిస్టర్ అంటే ఇంకా సాఫ్ట్ నేచర్, ఎప్పుడు చెప్పినా సరే మేడం, అలాగే మేడం. అసలు సిస్టర్ రిటైర్ అవుతారంటేనే నాకు చాలా కష్టంగా ఉంది. పర్సనల్గా నేను చాలా కనెక్టెడ్. సిస్టర్ హ్యాపీ అండ్ పీస్ఫుల్ రిటైర్మెంట్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. పెద్దలందరికీ నమస్కారం. మరి నా ప్రియమైన నర్సింగ్ సిబ్బంది అందరికీ, మరి పేరు పేరునైతే నేను చెప్పలేను కానీ అందరికీ ఆల్ ది బెస్ట్. మీరు అంత మంచి ఒక కాంప్లిమెంట్ని డాక్టర్స్ అందరి దగ్గర మీరు సంపాదించారంటే ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మై గర్ల్స్. తర్వాత నేను 2012లో టీబీ హాస్పిటల్కి వచ్చానండి నర్సింగ్ సూపరింటెండెంట్గా, శ్రీకాకుళం నుంచి. విజయ్ గౌరీ మేడం గారు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారండి. వీళ్ళంతా గిరిజ, రేచల్, ఇంకా చాలామంది ఉన్నారండి టీబీ హాస్పిటల్ స్టాఫ్. అయితే రేచల్ గురించి నేను ఒక్కటే చెప్పగలనండి. రేచల్ ఏంటది, స్లోలీ ఫ్లోయింగ్ స్ట్రీమ్ లాంటిదండి. కామ్ గోయింగ్, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. ఏం చెప్పినా సరే, తనలో బాధ ఉన్నా సరే నవ్వుతూనే ఆ బాధని అధిగమిస్తుంది. ఈ 2 మాటలు రేచల్ గురించి నేను చెప్పగలనండి. ఇంకా అందరికీ తెలిసిన విషయమే. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలండి. గారికి అలాగే మిగతా డాక్టర్స్కి అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈ దినము రిటైర్మెంట్ అవుతుందంటే చాలా సంతోషంగా ఉంది. మేమందరం కలిసి టీబీ హాస్పిటల్లో కొన్ని సంవత్సరాలు పనిచేసాము. మాతో పాటు మాకు నర్సింగ్ సూపరింటెండెంట్గా నాగరత్నం గారు ఉన్నారు. మేమందరం కలిసి ఎంతో ఐక్యతతో పనిచేసినాము. ఈరోజు ఆ అమ్మాయి సంతోషంతో రిటైర్ అవుతుందంటే అది కేవలం దేవుని కృప. మిగతా జీవితం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రేచల్ సిస్టరు రిటైర్మెంట్ ఫంక్షన్కి మీరు వచ్చినందుకు అందరూ బ్లెస్సెస్ ఆమెకి కావాలని కోరుకుంటూ, ఆమెను గురించి నాకు కొంతవరకే తెలుసు. నేను హెడ్ ఆఫీస్లో ఉన్నప్పుడు గిరిజా మేడం గారు వాళ్ళు వస్తుండేవాళ్ళు. వీళ్ళు సర్వీస్ మోటివ్ గల్లోళ్ళు వీళ్ళు. ఆమె మంచి లక్షణాలు కలది. ఆమెకు రిటైర్మెంట్ లైఫ్ దేవుడు కల్పించాలని కోరుకుంటున్నాం. Mr. D family, 2 members are the males and 6 members are, she is 6 members females and she is the 5th one in the family. Regarding the madam studies,
first to 10th class in the South Bhopur. Intermediate she completed at the DKW College, Nellore. And regarding the nursing services, she completed her GNM in MGM Nursing School of Nursing in Warangal from 1980 to 1983. And regarding the marriage life, and she's married with the Mr. D. James sir, and Madam blessed with the 2 sons, and the Mr. D. Kamalesh Kumar and Mr. D. Nitish Kumar, and Mr. D. Kamalesh Kumar married with the K. Shiva Rani, has blessed with the 2 sons, and their names are Andros and Aaron. Second son is married with the Nitish Kumar, and his name of her wife is Mrs. Nisi. Regarding the Madam services, first posting in 1984 at Adilabad District Hospital. From 1985 to 1989, worked at MGM Warangal Hospital. From 1989 May to 2007 June, worked as a staff nurse at DSR Hospital, Nellore. In 15 to 2019, worked in the ACSR GGH Hospital, Nellore. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును వర్తిల్లదు అని చెప్పిన మాట సత్యం
పని డ్యూటీలు చేసుకునేవాళ్ళని ఒకటేసారి అమ్మని కూడా తీసుకెళ్ళిపోతాం. మరి వాళ్ళ కొలీగ్స్ కానీ చాలా ఫ్రెండ్స్ ఎంత బాగా ఎంత బాగా చెప్పేవాళ్ళు, తెలియజేసి చెప్పేవాళ్ళు. నాకు ఎంత బాగా కానీ సిస్టర్స్ అసలు ఎంత కోఆపరేషన్ అయ్యేసి కూర్చోబెట్టి కూడా మరి మరి వాళ్ళు నాకు హెల్ప్ చేసినారు. వాళ్ళందరిని బట్టి కూడా చాలా అభినందిస్తున్నాను. దేవుడు మరి కుటుంబాన్ని వాళ్ళు కుమారులను కోడళ్ళను మరి మనరాళ్ళు అందరినీ కూడా దేవుడు దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Grateful to invite Mrs. Girja Madam Garu, grade 2, onto the dais. నమస్కారం. I request Mrs. S.K. నమస్కారం to honor the mom with bouquet. శాంతకుమార్ And here goes a special person on this occasion. With a great honor, I would like to invite Mrs. D. Rachel Madam Garu, Nursing Superintendent Grade 2, Senior General onto the dais. I request Mrs. Viola Garu, staff nurse, to honor the mom with bouquet. Happy congratulations for the successful completion of 40 years of service, ma'am. 40 years. 40 completed. We are very thankful for your great leadership and support throughout this period, ma'am. మనం ఎంత కంప్లీట్ చేస్తాం? నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా. కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా. నీ చేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా. నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నా